గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం హయ్యర్ లెవెల్స్లో టాప్ ఫార్మేషన్ జరుగుతుందని. సో ఈ రోజు చూస్తే కనుక అది నిజమేదని చెప్పుకోవచ్చు. దాదాపు ఓపెనింగ్ లెవెల్స్లో చూస్తే 24,570 దగ్గర నుంచి ఇంట్రాడే లో వచ్చేసి 24,430 420 వరకు లో ఫార్మేషన్ రావడం కూడా చూసాం. ఫైనల్గా 24,470 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. సో లాస్ట్ 4-5 డేస్గా ఏదైతే ట్రయాంగిల్ ప్యాటర్న్ చూసామో ఆ ప్యాటర్న్ నుంచి బయటకు వచ్చిందంటే డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయితే జరిగింది ప్రస్తుతానికి. సో ఫర్దర్గా డౌన్ సైడ్ మూమెంటం రావాలంటే రేపు కూడా ఇంకొక రెడ్ క్యాండిల్ అన్నది ఏర్పడాల్సి ఉంటుంది. సో 24,470 దగ్గర క్లోజ్ అయింది. రేపు కనుక 24,300 దానికన్నా కింద క్లోజ్ అయిందంటే మాత్రం ఓవరాల్గా ట్రెండ్ అగైన్ మళ్ళీ డౌన్ సైడ్ తీసుకుందని మనం భావించాల్సి ఉంటుంది. అంటే అలాంటి సిచ్యువేషన్స్లో నిఫ్టీలో మళ్ళీ 23,800 స్థాయిని బ్రేక్ డౌన్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి. మళ్ళీ అప్ చేయాలి అనుకుంటే మాత్రం నిఫ్టీ 24,600 పాయింట్ల పైన క్లోజింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అది జరుగుతుందా, డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అవుతుందా అన్నది చూడాలి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రస్తుతానికి డామినేట్ చేస్తుంది మార్కెట్లో. దాదాపు $90 దగ్గరగా ట్రేడ్ అవుతుంది. అదొక ఈక్విటీ మార్కెట్స్కి నెగిటివ్ అంశం అని చెప్పొచ్చు.